బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని స్థానిక వైసీపీ కార్యాలయంలో ట్రై సైకిల్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేతుల మీదుగా ట్రై సైకిల్స్ పంపిణీ చేశారు. పలువురు కుటుంబాలకు ఆయన నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ₹1,00,000 ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరిగి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పట్టాభిషేకం చేయడానికి ఈ నెల 20వ తేదీ రసలింగేశ్వర మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టామని అన్నారు. నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పూజా కార్యక్రమాలలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ఉద్దేశంతో పన్నాగాలు పన్నుతున్నారన్నారు. ఎవరు ఎన్ని పన్నాగాలు పన్నినా జగన్మోహన్ రెడ్డి వెంట్రుక కూడా పీకలేరన్నారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్పర్సన్ మోర్ల సుప్రజామురళి, జొన్నవాడ ఆలయ చైర్మన్ పుట్ట సుబ్రహ్మణ్యం నాయుడు, వైస్ చైర్పర్సన్ షకీలా, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రజత్ కుమార్ రెడ్డి సాంగ్స్ జయించారు. అవి ఈరోజు లాంచ్ చేసుకున్నాం 2 సాంగ్స్. అదేవిధంగా పాంప్లెట్స్ కూడా తెచ్చున్నాం. ముఖ్యంగా 20వ తేదీ జనవరి శనివారం మన జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించాలని కోరుతూ 40 మంది వేద పండితులతో జనవరి 26 శనివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మన కొడవలూరు మండలం రాజుపాళెం గ్రామంలో శ్రీ నారికేళ సహిత రసలింగేశ్వర పాదరసం మహారుద్రాభిషేకం చేపట్టాం. ఇందులో 1,108 కొబ్బరికాయలు, 1,00,000 రుద్రాక్షలు, 1,00,000 బిల్వార్చన, 1,00,000 కుంకుమార్చనతో పాటు సుదర్శన యాగం కూడా చేయించబోతా ఉన్నాం. 5 మండలాల్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులు, పత్రికా విలేకరులు అందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారికి, అమ్మవారికి మీ చేతుల మీదుగా టెంకాయ కొట్టి ఆశీర్వచనం తీసుకోవాలని చెప్పి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. చాలా పెద్ద కార్యక్రమం చేపట్టాం. అందరూ కూడా ఖచ్చితంగా పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి. పాదయాత్రలో మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానే మాట తప్పకుండా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇచ్చిన విషయం కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. చేయకుండా సంక్షేమ పథకాలు ఇచ్చాం. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా చెప్పిన మాట ప్రకారం ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, ముస్లిం మైనారిటీలకు, మధ్యతరగతి కుటుంబాలకు, అంతకు పైనున్న కుటుంబాలకు కూడా సహాయం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలనే నిర్ణయం తీసుకొని రోడ్ల మీదకి వచ్చి విమర్శలు చేస్తా ఉన్నారు. ఎన్ని విమర్శలు చేసినా ప్రజల ఆశీర్వాదం పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కానీ, పైనున్న భగవంతుని ఆశీర్వాదం కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఎవరు కూడా ఏమీ చెయ్యలేరు. మరలా జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.